జూన్ 2 అవతరణ దినోత్సవం, ఆవిర్భావ దినోత్సవం తెలంగాణకు సంబంధించి ఎట్లా ఉండే సార్ అప్పుడు పరిస్థితులు కానీ ఒక్కసారి నెమరు వేసుకుంటే మీ మాటల్లో ఏం చెప్తారు సార్? 2000 సంవత్సరం వరకు భావవ్యాప్తి చేసింది. హ్మ్. అంతటా మీటింగులు పెట్టడం, తెలంగాణ ఆవశ్యకతను వివరించటం, హ్మ్. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను తెలియజేయటం, అది వాళ్ళు పనిగా పెట్టుకొని చేశారు. సార్. దాని ప్రభావంతో తెలంగాణ వాదము కొంచెం ఊపందుకున్నది. హ్మ్. తెలంగాణ డిమాండ్ పట్ల దా డిమాండ్కు మద్దతు పెరిగింది. ఆ 5 ఏళ్ళు విస్తృతమైన ప్రజా ఉద్యమం నడిచింది. ఆ ప్రజా ఉద్యమం ఫలితంగా చివరికి 2014లో తెలంగాణ ఏర్పడ్డది. అనేక మంది త్యాగాలు ఉన్నాయి దీంట్లో. కేసీఆర్కి కావచ్చు, కోదండరామ్ సార్ కావచ్చు, ఏమైనా విభేదాలు ఉన్నాయా బీఆర్ఎస్ పార్టీతో? ఎట్లా చూడొచ్చు సార్ దీన్ని? విభేదాలు లేవు. సార్. విభేదాలు ఎందుకు వచ్చినాయి అంటే, ఆయన ఏది చెప్తే దాన్ని అంగీకరించి శిరసావహించి ఆచరించడానికి సిద్ధంగా ఉన్నాము అని ప్రకటించి ఉంటే మేము కూడా సంతోషంగా ఉండేవాళ్ళం. సార్. ఏ రకమైన ఇబ్బందులు తలెత్తేవి కావు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగింది అనేది విన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అన్యాయం జరుగుతుంది అనేది ఒక టాక్ వినిపిస్తూ ఉంది. ప్రధానమైన కారణం ఏంటంటే, టీఆర్ఎస్ ఉద్యమం పైన వారికి ఉన్న అవగాహనలోనే ఒక ప్రధానమైన లోపం ఉంది. హ్మ్. టీఆర్ఎస్ ఏమన్నదంటే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి ఒక్కడే, ఆయన కేసీఆర్ గారు. వారు చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిండ్రు. ఏ క్రైటీరియా ద్వారా ఉద్యమకారులను తీసుకుంటారు అనేది చర్చ వినిపిస్తుంది. అన్ని పార్టీలను, అదేవిధంగా జేఏసీని, ఆ ప్రజా సంఘాలను, విద్యార్థి సంఘాలతోని, కళాకారులతోని మాట్లాడినాక కానీ ఈ యొక్క విధి విధానాలను తయారు చేయటం సాధ్యం కాదు. వారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదన్నట్టుగా వారు మాట్లాడారు. వాస్తవమే, మేము కాంగ్రెస్కు ప్రచారం చేసినాం. కాంగ్రెస్ గెలుపునకు మా వంతు తోడ్పాటు ఉంది, మేము మా వంతు కృషి ఉంది. సీనియర్ నాయకులను లెక్క చేయరు అన్నట్టుగా కొంత వినిపిస్తూ ఉంది. కేసీఆర్ కేంద్రంగా నడిచే పార్టీ. కేసీఆర్ ఏది నిర్ణయం చేస్తే ఆ నిర్ణయమే అమలవుతుంది. సార్, మీరు ఒకవేళ విద్యాశాఖ మంత్రి ఇస్తే కొన్ని మార్పులు చేర్పులు ఏమైనా? ఇప్పుడు ఖాందాన్ గురించి ఎంత మాట్లాడుకుంటే ప్రయోజనం ఉంది? రీసెంట్గా బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అరెస్ట్లో ఉన్నాడు, తను ఎట్లా చూడొచ్చు సార్? ఇట్లాంటి వ్యాఖ్యానాలు ఎవరమైనా రాజకీయాల్లో చేయటం కుదరదు. 34 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ఎట్లా చూస్తారు సార్ ఈ రెండింటికి? ఏ పార్టీ అయినా గెలుస్తానే చెప్తారు, ఓడిపోతామని చెప్తారా? నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ ప్రభాకర్. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడి తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశాల మీద అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ముందుగా మాకు అవకాశం ఇచ్చినందుకు, సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు సార్. ఎట్లా చూడవచ్చు అంటే, బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగింది అనేది విన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అన్యాయం జరుగుతుంది అనేది ఒక టాక్ వినిపిస్తూ ఉంది. ఎట్లా చూస్తారు సార్? రీసెంట్గా కమిటీ కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దాని మీద మీ స్పందన ఏంటి సార్? మీరు అన్నట్టు బీఆర్ఎస్ పాలనలో ఉద్యమకారులను గుర్తించడానికి నిరాకరించారు. ఎస్. ప్రధానమైన కారణం ఏంటంటే, టీఆర్ఎస్ ఉద్యమం పైన వారికి ఉన్న అవగాహనలోనే ఒక ప్రధానమైన లోపం ఉన్నది. టీఆర్ఎస్ ఏమన్నదంటే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి ఒక్కడే, ఆయన కేసీఆర్ గారు. వారు చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిండ్రు. కాబట్టి వారికి తెలంగాణ గురించి తెలుసు, సర్వస్వము వారికి ఒక అవగాహన ఉంది, తెలంగాణ సర్వము అవగాహన ఉంది. కాబట్టి ఏది చేయవలసి వచ్చినా వారు ఆలోచించి చేయగలరు. వారు చేస్తున్న ప్రయత్నానికి సహకరించటం సరి అయిన పద్ధతి. సహకరించని ఎడల దూరంగా ఉండొచ్చు, కానీ దానికి అడ్డంబడి విమర్శలు చేస్తే మాత్రం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రక్రియగా చూడవలసి వస్తుంది. అట్లాంటి ప్రయత్నం చేసిన వాళ్ళని సహించము అని స్పష్టంగా ప్రకటించారు. అనేక మంది దీన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. అట్లా అందువల్ల ఏమైందంటే, తెలంగాణ ఉద్యమకారుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అని గుర్తించటానికి అవకాశం లేకుండా పోయింది. ఒకలే గదిగా తెలంగాణ తెచ్చి, ఇక మరి మిగిలిన వాళ్ళ కాడ పాత్ర ఎక్కడిది లేదు. మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడటం అని అంటేనే, అంటే ఇతరులు కూడా దాంట్లో భాగస్వాములు, వాళ్ళు కూడా పాత్రధారులు అని గుర్తించటం అంటేనే అప్పుడు ఆ ప్రచారం పూర్తిగా బలహీనమైపోతుంది. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా అటువంటి విషయాన్ని అంగీకరించలేదు. అందుకని ఏం చేసిండ్రంటే, కేసీఆర్ గారు చేసిన దీక్షా దివస్ తప్ప మిగతా ఏ కార్యక్రమాలను వాళ్ళు గుర్తించి జరపటానికి ప్రయత్నం చేయలేదు. అది మిలియన్ మార్చ్ కానీ,
సకల జనుల సమ్మె ప్రారంభమైన రోజున కానీ ఉమ్, లేదంటే ఈ రెండు కాకుండా తెలంగాణ సాగరహారం కానీ ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా గుర్తించడానికి వాళ్ళు సిద్ధపడలేదు. ఉమ్, ఏ ఒక్క కార్యక్రమంని జరుపుకోవటానికి కూడా ప్రయత్నం చేయలేదు. ఉమ్, ఇది జరిగిన పరిస్థితి. సార్ ఇవాళ వచ్చినాక ఈ గవర్నమెంట్ ఏమంటుందంటే అనేక మంది ప్రజల యొక్క భాగస్వామ్యం వల్లనే తెలంగాణ సాధ్యమైంది. ఎస్ తెలంగాణ అనేది ఒక్కరు తీసుకొచ్చింది కాదు, అందరూ భాగస్వాములు అయితేనే తెలంగాణ వచ్చింది. కాబట్టి అందరినీ మనం గుర్తించాలి, అందరికీ గౌరవం ఇవ్వాలి అని వాళ్ళు అంగీకరించటం వల్ల ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు అవకాశం కలిగింది. అంటే దృష్టికోణం మారింది. ఉద్యమం ఒక్కరి వల్ల వచ్చింది, ఉద్యమం ఒకరే నడిపించిండ్రు, ఒకరి వల్లనే తెలంగాణ వచ్చిందని అప్పుడంటే ఇప్పుడు అట్లా కాదు. ప్రజలందరూ కలిసికట్టుగా భాగస్వాములై ఉద్యమాన్ని చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని ఇప్పుడు అంటున్నారు. అప్పుడు ఒక వ్యక్తే ప్రధానం కాబట్టి గుర్తించడానికి ఇంకా అవసరమే ఏర్పడలేదు. మహా అయితే వాళ్ళు చేసిన పని ఏంటంటే అమరులైన కుటుంబాలకు మాత్రమే గుర్తించి వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఉద్యోగము ఇచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ ఉద్యమకారులను గుర్తించటమే కాదు వాళ్ళని గౌరవించాలని కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్తున్నది. ఇట్లా ఒక తేడా వచ్చింది. ఈ పరిస్థితులలో ఇప్పుడు ఉద్యమకారులను గుర్తించడానికి ప్రభుత్వం కమిటీ వేసింది. కేశవరావు గారు చైర్మన్గా, దానికి మిగతా ఇంకా 5 సభ్యులతో కూడినటువంటి కమిటీ ఏర్పడ్డది. ఇవాళ మేము కోరేది ఏంటంటే ఈ కమిటీ విధి విధానాలను తయారు చేసి ఉద్యమకారులను గుర్తిస్తుంది. దానికి సలహాలు సూచనల కోసం ఇటు ప్రజా సంఘాలను కానీ అటు పార్టీలను కానీ జేఏసీలను కానీ సంప్రదించి ఆ ఖరారు చేయాలనేదే ఇవాళ ఈ కమిటీ యొక్క అభిప్రాయం. ఇది ఇది తేడా అప్పటికి ఇప్పటికే వచ్చినటువంటి. సార్ ఇందులో ఏ క్రైటీరియా ద్వారా ఉద్యమకారులను తీసుకుంటారు అనేది చర్చ వినిపిస్తాం. చాలామంది ఉద్యమకారులలో కూడా ఇదే, మమ్మల్ని గుర్తించరా, ఏ క్రైటీరియా తీసుకుంటున్నారు ఏంటి అంటే, అప్పుడు ఆ ఉద్యమంలో కొంతమంది మీద కేసులు అయినాయి, కొంతమంది మీద కాలేదు. సో ఈ క్రైటీరియాని ఎట్లా చూడవచ్చు సార్, ఎలా గుర్తించబోతుంది? అంటే క్రైటీరియా అనేది ఒకటి కమిటీకి ఇంకా తయారు చేసుకోలేదు. కమిటీ ఎట్లా తయారు చేయగలుగుతుంది? అందరినీ సంప్రదించకుండా తయారు చేయలేదు కదా. కాబట్టి అన్ని పార్టీలను, అదేవిధంగా జేఏసీని, ఆ ప్రజా సంఘాలను, విద్యార్థి సంఘాలతోని, కళాకారులతోని మాట్లాడినాక కానీ ఈ యొక్క విధి విధానాలను తయారు చేయటం సాధ్యం కాదు. కాబట్టి ఇప్పటికిప్పుడు కమిటీ దగ్గర కొలమానం అనేది లేదు. అందరితో మాట్లాడిన తర్వాతనే ఎవరు ఉద్యమకారులు అనేది నిర్ధారించడానికి కావలసిన ప్రమాణాలు తయారవుతాయి. అప్పటిదాకా ఆ ప్రమాణాలు అనేవి కమిటీకి రెడీమేడ్గా లేవు. అవి అందరితో మాట్లాడినాకనే దానిపైన కమిటీ ఒక నిర్ణయానికి వస్తుంది. ఇంకో అంశం, మీరు ఇంతకుముందు మాట్లాడుతూ కేసీఆర్ ఒక్కని వలన తెలంగాణ వచ్చిందన్న విధంగా పోర్ట్రే చేసుకున్నారు వాళ్ళు. నిజంగా మీ ఉద్యమం కూడా మేము చూసాం సార్, అంటే మేము చూడలేకపోవచ్చు, మేము విన్నాము, తెలుసుకున్నాము. సో ఆ టైంలో జూన్ 2 అవతరణ దినోత్సవం, ఆవిర్భావ దినోత్సవం తెలంగాణకు సంబంధించి ఎట్లా ఉండే సార్ అప్పుడు పరిస్థితులు? కానీ ఒక్కసారి నెమరు వేసుకుంటే మీ మాటల్లో ఏం చెప్తారు సార్? అప్పటి ఉద్యమం అనేది వాస్తవానికి 89 నుంచి ప్రారంభమైన ఉద్యమం మలిదశ ఉద్యమం. తొలి దశ ఉద్యమం 68లో మొదలై 72 దాకా సాగితే మలిదశ తర్వాత ఆగింది. అసలు వాస్తవానికి పూర్తిగా నిలిచిపోయిందని చెప్పటం కూడా కష్టం. 69 ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న అనేక మంది ఆ ఆకాంక్షలను వదిలిపెట్టలేదు, వాటిని సజీవంగా ఉంచారు. అనేక పర్యాయాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించారు, నిరసన వ్యక్తం చేసిండ్రు. కొద్దిమందే కావచ్చు కాక వాళ్ళు నిరంతరం తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద రాస్తూ వచ్చిండ్రు. అట్లా ఒక ప్రయత్నం జరిగింది. అట్లా మిగిలిపోయినటువంటి ఉద్యమకారులే కలిసి 89లో వాళ్ళు ఒక జై తెలంగాణ అని ఒక పత్రికను తీసుకొచ్చిండ్రు. తెలంగాణ తల్లి అనుకుంటా, పేరు గుర్తులేదు. అయితే ఆ పత్రికను తీసుకొస్తే దాన్ని 89లో ఆవిష్కరించడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ పైన మళ్ళీ ఒక చర్చ మొదలైంది. చాలా గ్రూప్ మీటింగ్స్ అయినాయి, యూనివర్సిటీలో ఒక 3 జాతీయ సెమినార్లు జరిగినాయి. అట్లా 96 వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీటింగులు పెట్టుకోవటం, మాట్లాడుకోవటం, తెలంగాణ ఏంది, తెలంగాణ డిమాండు స్వభావం ఏంటిది,
అనేది మాట్లాడుకోవటం జరిగింది. 96 నవంబర్ నాడు ఎప్పుడైతే ఇంత చర్చల ఫలితం 96 నవంబర్ 1 నాడు విద్రోహ దినం ప్రతి సంవత్సరం 69 ఉద్యమకారులు చేసేది. ఒకసారి నాకు జాదవ్ సారు లేట్ అయింది సార్ అంటే, లేదు మేము మీరంతా తెలంగాణ మర్చిపోయింది కానీ మేము మర్చిపోలేదు. అమరవీరుల స్తూపం దగ్గరికి పోయి నవంబర్ 1 సందర్భంగా తెలంగాణ ఏర్పాటు విలీనమే ఒక విద్రోహం అని మేము ప్రకటన చేసి వస్తున్నాం. ఇప్పటికైనా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ను వ్యక్తం చేసి వస్తున్నాము, అమరులకు నివాళులు అర్పించి అని చెప్పారు. అట్లా వాళ్ళు దాన్ని సజీవంగా ఉంచేది. అయితే 89 నుంచి 96 వరకు జరిగిన చర్చల పర్యవసానంగా 96 నాడు నవంబర్ 1 నాడు వరంగల్లో ఈ విద్రోహ దినం సందర్భంగా ఒక సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు వేలాది మంది హాజరయ్యారు. దాదాపు ఒక 3-4 వేల మంది హాజరయ్యారు. హాజరైన వాళ్ళందరూ కూడా ఆ సభ విన్నాక ఇక మన అందరం తెలంగాణ కోసం కొట్లాడాలి, ఇంక వదిలిపెట్టొద్దు అని నిర్ణయించుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇంకా పోరాటాలు నిర్మించుకుందామని ప్రకటించారు. దాని పర్యవసానంగా అక్కడ హాజరైన వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు తెలంగాణ పోరాటాన్ని కొనసాగించటానికి వాళ్ళందరి నిర్ణయం తీసుకొని సంఘాలు ఏర్పాటు చేసుకొని తెలంగాణ కోసం భావవ్యాప్తి చేయటం మొదలుపెట్టిండ్రు. ఊరు తిరిగి తెలంగాణకు ఎట్లా అన్యాయం జరిగిందో వివరించటం మొదలుపెట్టారు. అట్లా తెలంగాణ హిస్టరీ సొసైటీ, తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్, తర్వాత తెలంగాణ అప్పుడు తొలి రోజుల్లో వచ్చినటువంటివి, అట్లే కొంతమంది జర్నలిస్టులు కూడా ఈ తెలంగాణ కోసం వాళ్ళు ఒక కమిటీగా ఏర్పడ్డారు. ఇన్నయ్య గారు ఏర్పాటు చేసిన ఫోరం ఒకటి ఉంది. ఇట్లాంటి అనేక ఫోరమ్స్ సంస్థలు ఏర్పడి తెలంగాణ కోసం ప్రచారం చేయటం మొదలుపెట్టినాయి. ఈ సంస్థల కార్యక్రమాలు మొదలై గ్రామాన తెలంగాణ కోసం ఒక ప్రచారం జరుగుతున్న సమయాన అప్పటి వరకు కూడా ఈ వివిధ విప్లవ సంస్థల్లో పనిచేసినటువంటి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు కూడా తెలంగాణ కోసం సంఘాలు పెట్టారు. అట్లా తెలంగాణ జనసభ ఒకటి ఏర్పడ్డది, తెలంగాణ మహాసభ అనేది ఒకటి ఏర్పడ్డది, తెలంగాణ జనసంఘటన, తెలంగాణ ఐక్యవేదికనేమో ఏ పార్టీలతో సంబంధం లేని, ఏ రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తులు, ఎక్కువ వరకు 69 ఉద్యమకారులు పూనుకొని పెట్టినటువంటి సంస్థ. అంటే కేవలం ఇన్ని రకాలుగా ఎవరికి వాళ్ళు సంఘాలుగా తిరుగుతున్నారు, అది కరెక్ట్ కాదు. అందరం కలిసి ఒక వేదిక మీదకి వస్తేనే తెలంగాణ ఉద్యమం సాధ్యమవుతుంది. దానికోసం అందరం కలిసి ఒక వేదిక మీద పనిచేద్దామని వాళ్ళు ఐక్యవేదికని ఏర్పాటు చేశారు. అట్లా సంఘాలు ఏర్పడి 2000 సంవత్సరం వరకు భావవ్యాప్తి చేసినాయి. అంతటా మీటింగులు పెట్టడం, తెలంగాణ ఆవశ్యకతను వివరించటం, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను తెలియజేయటం, అది వాళ్ళు పనిగా పెట్టుకొని చేశారు. దాని ప్రభావంతో తెలంగాణ వాదము కొంచెం ఊపందుకున్నది. తెలంగాణ డిమాండ్ పట్ల డిమాండ్కు మద్దతు పెరిగింది. అప్పుడే ఈ 3 రాష్ట్రాలు కొత్తగా ఏర్పడ్డాయి. ఒకటి ఛత్తీస్గఢ్, 2 జార్ఖండ్, 3 ఉత్తరాఖండ్ రావటంతో ఇంకా కొంత ఉత్సాహం పెరిగింది. మనం కూడా కొట్లాడితే మన రాష్ట్రం ఏర్పడుతుంది అని ఒక అభిప్రాయం బలపడిపోయింది. అట్లా జరుగుతున్న సమయంలో ఈ 2001 నుంచి రాజకీయ పార్టీలు తెలంగాణపై నిర్ణయం తీసుకోవటం మొదలైంది. మొట్టమొదట తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ నాయకులు వాళ్ళు ఒక ఫోరం ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రం ఇవ్వవలసిందే అని వాళ్ళ అధిష్టానంపై ఒత్తిడి పెట్టడమే కాక ఇక్కడ కూడా వాళ్ళు ప్రచార యాత్రలు నిర్వహించారు. అదే సమయంలో కేసీఆర్ గారు టీడీపీ నుంచి బయటకు వచ్చి ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాతనే, ఇదంతా జరిగిన తర్వాతనే బీజేపీ మళ్ళీ తెలంగాణ కోసం తన కార్యాచరణను పునరుద్ధరించాలని నిర్ణయించుకుంది. అదేవిధంగా సిపిఐ తన నిర్ణయాన్ని మార్చుకొని, తన అభిప్రాయాన్ని మార్చుకొని తెలంగాణ ఏర్పాటుకు మద్దతును ప్రకటించింది. అట్లా ఒక 2003 నాటికి ఈ మార్పులన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత 2004 ఎన్నికల్లో అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు మిగతా తెలంగాణను కోరుకునే పక్షాలు ఒకవైపు నిలబడి వాళ్ళు పోటీ పడుతున్నారు. మాలాంటి వాళ్ళందరం కూడా అప్పటికింకా ఈ జనసభ ఇవి పనిచేయలేని పరిస్థితి ఏర్పడ్డది.
నక్సలైట్ల ముద్ర వేసి వాళ్ళందరినీ బాగా వేధింపులకు గురి చేసిండ్రు, కేసులు పెట్టిండ్రు, కొంతమందిని ఎన్కౌంటర్లలో చంపేసిండ్రు. ఈ భయం వల్ల ఎవరు కూడా ఏ కార్యక్రమం నిర్వహించలేని పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో తెలంగాణ విద్యావంతుల వేదికని ఏర్పాటు చేసి ఎన్నికల్లో టీడీపీని ఓడగొట్టవలసిన అవసరాన్ని ప్రజలకు తెలియజెప్పటానికి మేము కమిటీగా ఏర్పడి విస్తృతంగా ప్రచారం చేయటం మొదలుపెట్టినాం. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి వల్ల అప్పుడు చంద్రబాబు గారు ఓడిపోయినరు, కాంగ్రెస్ మన టీఆర్ఎస్ కూటమి గెలిచింది. కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, నరేంద్ర గారు, ఆలే నరేంద్ర గారు మంత్రులైనరు. మంత్రులైన తర్వాత వాళ్ళు ఢిల్లీలో ఒత్తిడి పెట్టడంతో ఢిల్లీలో కూడా కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ ఏర్పాటు ఒక అంశంగా అది దాన్ని జోడించిండ్రు. జోడించిన తర్వాత దాని సాధన కోసం అప్పుడు ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో కమిటీని వేసిండ్రు. ఆ కమిటీకి అప్పుడు తెలంగాణ నాయకులు జయశంకర్ గారు, కేసీఆర్ గారు, ఇంకా ఇతర మిత్రులు అన్ని పార్టీలకు సంప్రదించి వాళ్ళను ఒప్పించి ఆ పార్టీల నుంచి లేఖలు తీసుకుని దాన్ని ప్రణబ్ ముఖర్జీ కమిటీకి వాటిని సమర్పించడం జరిగింది. అంటే దాదాపు 4/3 తెలంగాణ పార్లమెంటు సభ్యులు తెలంగాణకు అనుకూలంగా మద్దతును ఇవ్వటం, అట్లా ఒక తెలంగాణకు ఢిల్లీలో మద్దతును కూడగట్టడం జరిగింది రెండో దశలో. ఈ మద్దతును కూడగట్టే క్రమంలోనే ఇక కేసీఆర్ గారు మాకు తెలంగాణ రాకుంటే మేము ఢిల్లీలో ఎందుకు ఉండాలని వారు రాజీనామా చేసి బయటపడటం. ఇక్కడ ఇక ఒక అనివార్యం, ఇక ఢిల్లీ ఇవ్వనప్పుడు మనం ఉద్యమానికి దిగవలసిందే అనే అభిప్రాయం బలపడుతూ వచ్చింది. 2009 ఎన్నికల్లో అప్పుడు టీఆర్ఎస్ ఓడిపోయినప్పటికీ మళ్ళీ కాంగ్రెసే గెలిచినప్పటికీ అప్పటికి ఇంకా ఉన్న వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర సాధన తప్ప మనకి ఇంకొక మార్గం లేదు. ఆ రాష్ట్ర సాధన అనేది కేవలం ఢిల్లీ మీద దయాదాక్షిణ్యాల మీద వదిలిపెట్టడం కాదు, మనం ఇక్కడ ఉద్యమం నిర్మించాలి, ఆ ఉద్యమానికి అందరం కదలాలి అని ఒక బలంగా అందరూ కూడా నిర్ణయించుకోవటం. అప్పటికి ఇక ఉద్యమ దశ ప్రారంభమవుతుంది. ఆ ఉద్యమ దశ ప్రారంభమై 2014 దాకా జేఏసీ ముందు కేసీఆర్ గారు దీక్ష చేస్తారు, ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తారు, విద్యార్థులు చలో హైదరాబాద్ పిలుపునిస్తారు. ఇవన్నీ జరుగుతాయి. జరిగిన తర్వాత 2009 డిసెంబర్లో అప్పటికి ఢిల్లీ ప్రభుత్వం ప్రకటన చేస్తుంది. కానీ ఆ ప్రకటనకు వ్యతిరేకంగా ఆంధ్ర నాయకత్వం అంతా ఐక్యమై దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయటం, అది వెనక్కి తీసుకోవటం కేంద్రం. దానివల్ల తెలంగాణలో ఉన్న శక్తులన్నీ ఒకటై తెలంగాణ కోసం ఉద్యమాన్ని నిర్మిస్తే తప్ప సాధ్యం కాదని అభిప్రాయం, ఒక రూపం ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. అట్లా 2009 డిసెంబర్ 23 నాడు తెలంగాణ జేఏసీ ఏర్పడుతుంది. అట్లా సాగింది ఆ ఉద్యమం. ఇంకా ఆ 5 ఏళ్ళు విస్తృతమైన ప్రజా ఉద్యమం నడిచింది. ఆ ప్రజా ఉద్యమం ఫలితంగా చివరికి 2014లో తెలంగాణ ఏర్పడ్డది. అనేక మంది త్యాగాలు ఉన్నాయి దీంట్లో. కాబట్టి 1989 నుంచి మొదలుకుంటే అది ఒక నిరంతరంగా సాగినటువంటి ప్రయాణం. ఇందులో ఎక్కడ గ్యాప్ లేదు. అది భావవ్యాప్తి నుంచి, రాజకీయ ప్రక్రియ నుంచి ఆందోళన దాకా అది అనేక రూపాల్లో అది ముందుకు సాగుతూ వచ్చింది, కానీ ఎక్కడ ఆగలేదు. కానీ సరే, ఇక్కడే కేసీఆర్ పడిపోయిన ఉద్యమాన్ని లేపాడు అనేది బీఆర్ఎస్ నాయకులు పదే పదే చెప్పుకుంటారు. చల్లార్చిపోయినటువంటి బీఆర్ఎస్ ఉద్యమాన్ని, చల్లారినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ వల్లనే తొలగింది, లేచింది, కేసీఆర్ వల్లనే సాధ్యమైంది అన్నట్టు. అది నేను ఇంత కథ నేను ఎందుకు చెప్పినా అంటే 2001 వరకు జరిగిన భావవ్యాప్తి లేకుంటే నువ్వు 2001లో టీఆర్ఎస్ ఆవిర్భవించటం సాధ్యం కానే కాదు. వాస్తవానికి అప్పుడు ఆ రోజుల్లో కేసీఆర్ పదే పదే చెప్పేది, తెలంగాణ వాదులు లేకుండా మేము లేము. వాళ్ళు ఊరూరు తిరిగి ప్రచారం చేసి తెలంగాణ వాదానికి జీవం పోయటం వల్లనే, తెలంగాణ డిమాండ్ను బతికించటం వల్లనే ఇవాళ మేము పార్టీ పెట్టగలిగినాం అని ఆయనే చెప్పేది ఆ రోజుల్లో. మీరు పాత వీడియోలు తీసి చూస్తే దొరుకుతాయి తప్పకుండా. 2001 నుంచి 2003 మధ్య కాలంలో అనేక మీటింగుల్లో ఆయన విషయాన్ని తెలియజెప్పాడు. కాబట్టి ఇది నేనేదో కొత్తగా కనుగొన్న విషయం కూడా కాదు. ఇది కేసీఆర్ గారే ఆయన తాను చేసిన ప్రకటనలను నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నా, అంతే. షూర్ సార్. సరే, ఇంకోటి, వచ్చిన ప్రభుత్వం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలించింది. దాని మీద ప్రజలు వ్యతిరేకత ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. సార్ అయిపోయింది.
కానీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కోదండరామ్ సార్ని టార్గెట్ చేస్తున్నారు అని క్వశ్చన్ వినిపిస్తా ఉంది సార్. ఎట్లా అంటే మొన్న మీకు ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది నాయకులు ఇటు గవర్నర్కి వినతి పత్రాలు ఇవ్వడం ఇదంతా కూడా అంటే కేసీఆర్కి కావచ్చు కోదండరామ్ సార్ కావచ్చు ఏమైనా విభేదాలు ఉన్నాయా బీఆర్ఎస్ పార్టీతో? ఎట్లా చూడొచ్చు సార్ దీన్ని? విభేదాలు లేవు సార్. విభేదాలు ఎందుకు వచ్చినాయి అంటే ఇంతసేపు నేను చెప్పినట్టుగా కేసీఆర్ ఒకడే కొట్లాడి తెలంగాణ తెచ్చిండు అని అంగీకరించి ఆయన వల్ల తెలంగాణ వచ్చింది కాబట్టి ఆయనకు మాత్రమే తెలంగాణ గురించి తెలుసు కాబట్టి ఆయన ఏది చెప్తే దాన్ని అంగీకరించి శిరసా వహించి ఆచరించడానికి సిద్ధంగా ఉన్నాము అని ప్రకటించి ఉంటే మేము కూడా సంతోషంగా ఉండేవాళ్ళం సార్. ఏ రకమైన ఇబ్బందులు తలెత్తేవి కావు. సార్. మేమనుకున్నది ఏంటంటే అట్లా కాదు, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వ్యక్తీకరించడానికి తెలంగాణ ప్రజల తరఫు నుంచి ఇది ప్రభుత్వంపై ఒక నిఘా చెలాయించటానికి ఒక వేదిక అవసరమని భావించి బయట నిలబడి పనిచేయాలని మేము అనుకున్నాం. కాబట్టి కేసీఆర్తో నుంచి విడిపడి స్వతంత్రంగా మనం ఒక వేదికగా పనిచేయటం చాలా అవసరం అని ఆ రోజు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. అది వాళ్ళకు రుచించలేదు. నేను ఇంతసేపు చెప్పిన కదా, తెలంగాణ తెచ్చిన వ్యక్తికి కాదని అనటం అంటే తెలంగాణ యొక్క అభివృద్ధిని అడ్డుకోవటమే అని వాళ్ళు ప్రకటించారు. అందుకని ఏంటంటే మేము ఆ రోజు చేసిన ప్రయత్నాలను వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళకు రుచించలేదు, వాళ్ళు సహించలేదు. అందుకని మీదబడి దాడి చేయటం మొదలుపెట్టారు. అదే జరిగిన వాస్తవం. బాధ అనిపించిందా సార్ అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు? మీరు ఇంత ఉద్యమకారులు. బాధ కాదు, అది ఒక చరిత్ర సహజమైన ప్రక్రియ. అది సార్ అధికారంలో ఉన్నవాళ్ళు అధికారం మొత్తంగా సహజంగానే తమకు దొరికిందని అనుకుంటారు. అంటే ఇది ప్రజల వల్ల వచ్చిన అధికారం అని అనుకోరు. ఇంత ఉద్యమం జరగటం వల్లనే తెలంగాణ ఏర్పడ్డది, ఆ ఉద్యమం వల్లనే మనం ఇలా అధికారంలోకి వచ్చినామనే విషయాన్ని గుర్తించరు. మేమే తెచ్చినామన్న ఒక అహంకారంతో ఆయన వ్యవహరించింది. కాబట్టి ఏంటంటే మాలాంటి వాళ్ళము ఈ నిలబడి ప్రశ్నించటం ఆయన సహించలేకపోయిండు, జీర్ణించుకోలేకపోయిండు. అందుకని మీదబడి దాడి చేయటం మొదలుపెట్టాడు. వీళ్ళను లేకుండా చేయాలి, వీళ్ళని అణచాలి అనే ఒక దృక్పథంతో అప్పటి ప్రభుత్వం వ్యవహరించింది. అందుకని ఏది వాళ్ళు ఆమోదించలేదు. మేము చెప్పిన విషయాలను వినదలుచుకోలేదు. మేము ఏదన్నా విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి చేసిన ప్రయత్నానికి వాళ్ళు అడ్డం పడ్డారు, దాన్ని నడవనీయలేదు. ఇది ఆ రోజు ఇక వాళ్ళు ఒక నిరంకుశ ధోరణితోనే పోయినరు. అట్లా ఒక నిరంకుశమైన ధోరణి వాళ్ళదైతే ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను వ్యక్తీకరించాలనే తాపత్రయం మాది. ఈ రెండింటికి నడుమ జరిగిన ఘర్షణే తప్ప ఇది వ్యక్తిగతమైన ఘర్షణ కాదు. వ్యక్తిగతంగా నాకు కేసీఆర్కు ఘర్షణ ఉండే అవకాశమే లేదు, ఘర్షణ జరగకు అసలు అవసరం కూడా లేదు. ఆయన పార్టీ నడుపుతున్నాడు, మేము ఒక ప్రజా సంఘం. ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తాడు, గెలుస్తాడు. మాకు అలా ఆలోచన కూడా లేదు. అప్పటికి స్వతంత్రంగా నిలబడి పనిచేద్దాం, మనము ఒక సంస్థగా పనిచేద్దాం, ప్రజావేదికగానే ఉందామని మేము ఇంకా ఘర్షణ అవసరం లేదు. కానీ ప్రజల తరఫున ప్రశ్నించటం అనేది వాళ్ళు ఆమోదించలేదు. సార్ ఒకప్పుడు మీరు మంచి మిత్రులను విన్నాం, అది నిజమేనా సార్? మిత్రులు ఉద్యమం నడిపినన్ని రోజులు ఉద్యమ అవసరాల రీత్యా కలిసి పనిచేయవలసి వచ్చినప్పుడు మేము కూడా చాలా విషయాలు సహించినాం, కలిసి నడవటానికి సిద్ధపడ్డాం. అది వేరే మాట. అప్పుడు కూడా అభిప్రాయ భేదాలు లేవంటే చాలా విషయాలపైన భిన్నాభిప్రాయాలు మావి. కానీ కలిసి నడవలసినటువంటి సమయంలో వాటన్నింటినీ మనం బయటికి వ్యక్తం చేయం కదా, అవన్నింటినీ అంతర్గతంగానే దాచుకున్నాం. మేము ఒకటే మాట చెప్పినాం, మాకు రాజకీయ ముఖం కేసీఆర్ కాబట్టి తప్పనిసరిగా రాజకీయ ముఖాన్ని కాపాడుకుంటాం, రాజకీయ వ్యక్తీకరణను నిలబెట్టుకుంటాం. అది నిలబెట్టడం మాకు అవసరం కూడా. మేము ప్రజలుగా మా ఉద్యమ కార్యాచరణను మాత్రం మేము ఆపం, దాన్ని కొనసాగిస్తామనేది మేము అప్పటికి చేసిన ప్రకటన. కాబట్టి ఆ మేరకు అభిప్రాయ భేదాలు ఉంటే దిగమింగుకున్నాం, అవసరమైనప్పుడు ఏదన్నా ఉంటే ఇంటర్నల్గా మాట్లాడుకున్నాం, బయటికి మాత్రం కలిసి సాగటానికి ప్రయత్నం చేసినాం. 2014 తర్వాత కూడా కొత్త రాష్ట్రం, కొత్త పార్టీ, కొత్త ప్రభుత్వం వాళ్ళకు అవకాశం ఇవ్వాలి అనే ఆలోచనతోనే నడిచినాం. మేము ఎన్నడూ కూడా టీఆర్ఎస్ పాలన పట్ల
బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేయలేదు, ఉమ్, విమర్శలు కూడా చేయలేదు. ఉమ్, ఏం చెప్పదలుచుకున్నా ప్రభుత్వంకి కలిసి చెప్పాలి తప్ప బయట మాట్లాడకూడదని. ఉమ్, కాబట్టి ఐఏఎస్ అధికారులకు, ఉమ్, ఎమ్మెల్యేలకు, మంత్రులకు కలిసి విషయాలు చెప్పేది. ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇదో మా సూచన, ఇవి ఉమ్, కొన్ని వేరువేరు ప్రజా సంఘాల ద్వారా ప్రభుత్వం చెవిలో వేసినాం. ఉమ్, కొన్ని బాగున్నప్పుడు కాకతీయ లాంటివి, మిషన్ కాకతీయ లాంటివి మేము సమర్థించినాం, విస్తృతంగా ప్రచారం చేసినాం. ఈ చెరువుల పునరుద్ధరణ మొట్టమొదటిసారి జరుగుతుంది, మద్దతు ఇవ్వాలి, ఉమ్, నిలబడి దాన్ని సరిగ్గా అమలు చేయించుకోవాలని ప్రజలకు మేము పిలుపునిచ్చినాం. అట్లా జరిగింది. సార్ ఎప్పుడైతే మేము కొన్ని విషయాల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు మంచిగా లేవు ఉమ్, అని అనుకున్నప్పుడు మేము అది ప్రభుత్వానికే తెలియజెప్పినాం. ఉమ్, ఎప్పుడైతే ప్రభుత్వం నాయకులు మాతో కాదు, మేము చెప్తే కూడా ప్రభుత్వం వినటానికి సిద్ధంగా లేదు, ఉమ్, కాబట్టి ఈ సమయంలో ఈ విషయాలపైన మీరు చెప్తే ముఖ్యమంత్రికి చెప్పాలి అన్నారు. ఉమ్, ముఖ్యమంత్రి టైం ఇస్తలేడు. వీళ్ళకి చెప్తేనేమో మేము ఆయనతో మాట్లాడే పరిస్థితి లేదు, ఇప్పుడు ఏదన్నా ఉంటే ఆయనకు మీరే చెప్పి ఒప్పించుకోండి అంటారు. ఉమ్, కాబట్టి ఏం చేయాలి, మనం ప్రజలకు చెప్పాలి, మీడియా ద్వారా ప్రభుత్వానికి చేరవేయాలి. అది తప్ప మనకి ఇంకో మార్గం లేదు. ఇంకా ఏదన్నా ఉంటే ఒక రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి ఇద్దామని చెప్పి నిర్ణయించుకున్నాం. అట్లా అప్పటి నుంచి మేము ఒక 2-2.5 సంవత్సరాల తర్వాత మాట్లాడటం మొదలుపెట్టినాం. సార్ దాన్ని వాళ్ళు అంగీకరించలేదు. ఈ మాత్రం కూడా వాళ్ళు మాకు అవకాశం ఇవ్వలేదు. అంటే పర్సనల్గా చెప్పుదామంటేనేమో దారులు మూసుకుపోయినాయి, ఉమ్, అన్ని దర్వాజాలు బంద్ అయినాయి. ఉమ్, పోనీ బహిరంగంగా చెప్పుదామంటేనేమో దాన్ని వాళ్ళు ఆమోదించట్లేదు, అస్సలే మీరు మాట్లాడటానికి వీల్లేదు. అప్పుడు ఏం చేయాలి, ఎంత దాడి అయినా జరగని, ఎంత అణిచివేసినా దానికి సిద్ధపడదాం, కానీ చెప్పవలసిన విషయాలు ప్రజలకు, తెలంగాణకు నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు చెప్పుదామని మేము నిర్ణయించుకొని మాట్లాడటం మొదలుపెట్టినాం. ఛత్తీస్గఢ్తో జరిగిన పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ మీద పుస్తకం వేసినాం. ఉమ్, కొత్తగా పెట్టిన యాదాద్రి, అదేవిధంగా భద్రాద్రి పవర్ ప్లాంట్స్, దాని నిర్మాణంలో ఉన్న లోపాల గురించి మేము బహిరంగంగా మాట్లాడినాం. భూసేకరణకున్న పరిమితులు, దాని లోపాలను గురించి ఎత్తి చూపినాం. ప్రాజెక్టులు డిజైన్లో ఉన్న లోపాల గురించి, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలను, డిజైన్ లోపాలను ఎత్తి చూపినాం. ఇది ప్రభుత్వానికి నచ్చలేదు. మాకు వ్యతిరేకంగా మాట్లాడతారా, మాకు అన్నీ తెలుసు, లొంగి ఉండాలి, సప్పట్లు కొట్టాలి మాకు మేము చేసే పనులను చూసి, కానీ మా మీద మాట్లాడటం అంటే ఇంకా ఈ తెలంగాణకే అన్యాయం అనే ప్రచారం చేసి దాడిలోకి దిగారు. మేము మా వైపు నుంచి తప్పు జరగలేదు, గవర్నమెంటే తాను వినటానికి సిద్ధంగా లేదు, బహిరంగంగా మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదామని చేసే ప్రయత్నాలను వాళ్ళు అంగీకరించలేదు. దానితో జరిగినటువంటి ఘర్షణ తప్ప ఇది వేరొకటి కాదు. సార్ ఇంకో విషయం, రీసెంట్గా కల్వకుంట్ల కవిత గారు మీ మీద కొన్ని కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోకి రావడానికి ఉద్యమకారులు, అందులో కోదండరామ్ సార్ లాంటి వాళ్ళ పాత్ర ఉన్నది, వారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదన్నట్టుగా వారు మాట్లాడారు. ఎట్లా చూస్తారు సార్ ఈ సన్నివేశాన్ని? వాస్తవమే, మేము కాంగ్రెస్కు ప్రచారం చేసినాం సార్. కాంగ్రెస్ పార్టీ మాకు, ఎందుకంటే మాకు మేముగా గెలిచే పరిస్థితి లేనప్పుడు ఏదున్నా ఇక కాంగ్రెస్ గెలవటానికైనా సహకరించాలని మేము ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా సంపూర్ణంగా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినాం. కాబట్టి కాంగ్రెస్ గెలుపునకు మా వంతు తోడ్పాటు ఉంది, మా వంతు కృషి ఉంది. ఇంకో విషయం, ప్రభుత్వ పాలన మీద బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నది. ఓటో గ్యారంటీల విషయంలో కావచ్చు, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీల విషయంలో కావచ్చు. ఎట్లా చూస్తారు సార్ దాన్ని? ప్రభుత్వ పాలన ఎలా ఉందనిపిస్తుంది? మీ కమెంట్స్ ఏంటి దాన్ని? ఇప్పుడు ఏదన్నా లోపాలు ఉంటే ఎత్తి చూపటంలో తప్పు లేదు సార్, కానీ బీఆర్ఎస్ విషయంలో ప్రధానంగా మాకున్న ఒక కంప్లైంట్, సార్, ఒక ఆరోపణ ఏంటంటే, మొట్టమొదట ఒక 10 సంవత్సరాల పాటు ఒక నిరంకుశమైన పాలన కొనసాగించి ఉద్యమాకాంక్షలను సాధించడంలో దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు వాళ్ళు. మరి వాళ్ళు తాము చేసిన తప్పుల పైన ముందు ఒక వివరణ ప్రజలకైతే ఇవ్వాలి. దాని విషయంలో ఇప్పటికీ కూడా మౌనంగా ఉన్నారు. ఇప్పుడు అందరు కూడా చెప్తున్నారు డిజైన్ లోపాల వల్ల, నిర్మాణ లోపాల వల్ల కాళేశ్వరం కుంగిపోయింది అని. ఒక వివరణ అయితే ప్రభుత్వానికి ఇవ్వాలి కదా, మా అది ఇక్కడ తప్పు ఉంది అని.
అట్లాంటి వివరణ ఇవ్వటం లేదు. ఇవ్వకపోగా ఎదుటి పక్షాల మీద ఆరోపణలకు దిగటం అది కరెక్ట్ కాదు. ఇది నా దృష్టిలో టీఆర్ఎస్ చేస్తున్నటువంటి పెద్ద తప్పిదం. రెండోది ఏంటంటే అహంభావ ధోరణి అనేది పోలేదు. మేము ఏది చేసినా అంతా కరెక్టే, ఎదుటి వాళ్ళు చేస్తే మాత్రం లోపం అది అని. అంటే ఇది మనకు గిరీశం అన్నట్టు, నేను చేస్తే లౌక్యం, వాళ్ళు చేస్తే మోసం అన్నట్టుగా అదే రకమైనటువంటి ధోరణితో ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పోతా ఉన్నది. ఇది మంచిది కాదు. ఇంకా కూడా మనం చెప్పాలంటే ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ కూడా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఇక్కడి ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్దిష్టమైన ప్రతిపాదనలు వాళ్ళ దగ్గర లేవు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏం చేయట్లేదో చెప్తున్నారు తప్ప ఒక నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదన ఏది కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఆ రకంగా ఒక డొల్లతనాన్ని వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇదే మేము ప్రధానంగా ఎత్తి చూపుతా ఉన్నాం. మేముగానైతే చాలా నిర్దిష్టమైన ప్రత్యామ్నాయాలను కూడా ప్రభుత్వం ముందు పెడుతున్నాం. ఇది పనికిరాదు, ఇట్లా ఆలోచించవలసిన అవసరం ఉంది అని. బహిరంగంగా ఎందుకు వస్తలేము అంటే ఇప్పుడు గవర్నమెంట్ చెప్తే వినటానికి, చర్చలు చేయటానికి సిద్ధంగా ఉంది. ఆ అవకాశాన్ని మాకు ఎందుకు ఇవ్వలేదు అని తప్పు పడతారు కదా మమ్మల్ని కూడా రేపు. కాబట్టి మేము తప్పకుండా మాట్లాడతాం, చర్చ చేస్తాం, వాళ్ళతోని సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తాం. అందుకని ఏది చేసినా ఒక ఆలోచనతోనే చేస్తున్నాను తప్ప తప్పేమీ చేయట్లేదు. ఏది ఇప్పటికీ కూడా ఏదన్నా మేము గతంలో ఆయా రంగాలపైన, ఆయా అంశాలపైన ఏ రకమైన దృష్టికోణాన్ని, ఏ రకమైన ఆలోచనలను కలిగి ఉన్నామో ఇప్పుడు కూడా అవే ఆలోచనలతో పనిచేస్తున్నాం. మేము ముందే ప్రకటించినట్టుగానే ప్రజల పక్షాన్ని నిలబడతామన్నాం. ఇప్పటికి కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా ఆ దృష్టికోణంలో మార్పు లేదు. కానీ ఇక్కడ చర్చించడానికి వెసులుబాటు ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. ఏదైనా ప్రభుత్వం వినని విషయాల్లో మేము చాలా స్పష్టంగా మీడియా ద్వారా ప్రకటనలు కూడా చేస్తున్నాం. ప్రభుత్వం చెవులు వేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. నిరుద్యోగులకు సంబంధించి సార్ 2 లక్షల ఉద్యోగాల కోసం మీ ఇంటర్వ్యూ చేయబోతున్నా అంటే నాకు ఒక సోదరుడు జనార్దన్ అని జేఏసీ నాయకుడు ఉంటాడు. సార్ మా గురించి కొంచెం సార్ని అడిగి తెలుసుకోండి, అసలు ఏం జరుగుతుంది, మాకు ఏమైనా సానుకూల ప్రకటన రాబోతుందా, సార్ ద్వారా మాకు కొంచెం అనుకూలంగా ఉండాలన్నట్టుగా మనం మాట్లాడుతున్నాం. అసలు ఎట్లా చూడాలి సార్? 2 లక్షల ఉద్యోగాలని చెప్పింది ప్రభుత్వము, ఇప్పటివరకు 70,000 ఎంత ఇచ్చిందని చెప్తా ఉన్నారు. ఎట్లా చూడవచ్చు ఈ ఇష్యూని? ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు 40,000 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి, మేము వేస్తామని అన్నారు. ఆ 40,000కి సంబంధించి ఓ క్యాలెండర్ ప్రకటించి దాన్ని ఆ ప్రకారంగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తే బాగుంటుంది. ఇది అయిన తర్వాత ఇంకో 60,000 దాకా మేము మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంటుందనే మాట కూడా వారు చెప్పారు. దాని విషయంలో ఒక క్యాలెండర్ ప్రకటించి ఆలస్యం కాకుండా ఇవ్వటం చాలా అవసరం. విద్యార్థుల విషయంలో ప్రభుత్వము ఉపేక్షించటం మంచిది కాదు. ఇది సమాజానికి మంచిది కాదు, కాంగ్రెస్ పార్టీకి కూడా మంచిది కాదు. కాబట్టి ఉపేక్షించరాదనే మేము చెప్తున్నాం. కాకపోతే నేను ఇంతకుముందు అన్నట్టు చాలా విషయాలు మంత్రులతో, ఇతర అధికారులతో చెప్పడానికి ఒక అవకాశం ఉంది. ఆ మార్గం ద్వారా మేము ఈ విషయాలన్నింటినీ కూడా చెప్తూనే ఉన్నాం, లేవనెత్తుతూనే ఉన్నాం. తప్పకుండా ఆ ప్రయత్నం అయితే కొనసాగుతుంది మా వైపు నుంచి. ఇంకోటి, రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారనేది బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల సీనియర్ నాయకుడు జగిత్యాల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాడు. ఎట్లా చూస్తారు సార్ దాన్ని జీవన్ రెడ్డి? అంటే నేను ఇంతసేపు చెప్పినట్టు బీఆర్ఎస్ తాను ఎందుకు ప్రజలకు 2014 ముందు తాము చేసిన తప్పులు ఏంటియో ప్రజల ముందు అంగీకరించి ఆ తప్పులు సరిదిద్దుకోవటానికి ఏం చేస్తున్నారో కూడా వివరించి ప్రజల ముందు తమ తప్పులను గుర్తించి ముందుకు పోవటానికి ఒక స్పష్టమైన మార్గాన్ని ప్రకటిస్తే అప్పుడు నమ్ముతారు. మేము అంతా కరెక్టే ఉన్నాం, ప్రజలే తప్పు చేసిండ్రని దోషాన్ని, ఓటమికి కారణాలను వెతుక్కోకుండా ప్రజలనే దోషులను చేయటం బీఆర్ఎస్ అనుసరిస్తున్నటువంటి పద్ధతి. ఇది నా దృష్టిలో చాలా పెద్ద తప్పిదం. ఈ వైఖరి ఉన్నంత వరకు ప్రజలు బీఆర్ఎస్ని అంత సులభంగా ఆమోదించారు. బీఆర్ఎస్ పార్టీలో సార్ మీకు కూడా దగ్గర నుంచి చూస్తుంటారు ఆ పార్టీని, సీనియర్ నాయకులను లెక్క చేయరు అన్నట్టుగా కొంత వినిపిస్తూ ఉంది. ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు జీవన్ రెడ్డి కావచ్చు, లేకపోతే పున్నా లక్ష్మయ్య కావచ్చు, అట్లాంటి నాయకులను లెక్క చేయరు అనేది
ఎట్లా చూడొచ్చు? అది ఒక వ్యక్తి కేంద్రంగా నడిచే పార్టీ అది. సార్. కేసీఆర్ కేంద్రంగా నడిచే పార్టీ. కేసీఆర్ ఏది నిర్ణయం చేస్తే ఆ నిర్ణయమే అమలవుతుంది. ఆయనకు నచ్చిందే జరుగుతుంది అక్కడ. ఎవరైనా దాన్ని విమర్శించినా, వ్యతిరేకించినా, అసంతృప్తిని వ్యక్తం చేసినా, ఇది కాదు ఇట్లా ప్రత్యామ్నాయం ఇంకొక దాన్ని ప్రతిపాదించిన వాళ్ళ అటువంటి నాయకులు ఎవరు కూడా ఆ పార్టీలో మిగిలారు. అది ఆ పార్టీకి ఉన్నటువంటి స్వరూపము. ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా నియంతృత్వ పద్ధతుల్లో ఒక పార్టీని చెలాయిస్తున్నాడు. ఆ పార్టీలో ఆయనకు లొంగి ఉండి ఆయనకు సంపూర్ణంగా దాసోహం అంటే తప్ప అక్కడ బతకటం కుదరదు. అదే ఆ పార్టీకి ఉన్న స్వభావం. అంతిమంగా ఆ పార్టీని ఒక కుటుంబం, ఈ నాయకులు వాళ్ళతో సంబంధం లేకుండా ఒక కుటుంబము తన ఇష్టానుసారంగా చెలాయిస్తూ ఉంటుంది. అది అంతిమంగా అది ఒక కుటుంబ వ్యవహారంగానే నడుస్తుంటుంది. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఆ పరిధికి వెలుపల ఉండవలసినటువంటి వాళ్ళే. కాబట్టి గుళ్ళే కదా, గర్భగుడిలోకి అయ్యగారు ఒకళ్ళే పోతారు, అందరు పోరు. మిగతా మనం ఎవరం పోయినా భక్తులం బయట నిలబడవలసిందే. సరే, అది ఒక సంప్రదాయము, దాన్ని మనము ఏం తప్పు పడతలేం. కానీ ఇక్కడ కూడా జరుగుతున్నది ఏంటంటే మొత్తంగా అంతిమంగా ఆ వ్యక్తి, ఆ కుటుంబము ఆ పార్టీ నడుపుతుంది. మిగతా వాళ్ళందరూ బయట ఉండవలసినటువంటి వాళ్ళే. దానికి లోబడి, దానికి అంగీకరించి లొంగి ఉండవలసిందే తప్ప కానీ దాన్ని కాదనటానికి మాత్రం వీల్లేదు. ఫైనల్గా చాలా వరకు విద్యాశాఖ మంత్రిలో కోదండరాం సార్ చూడాలి అని అనుకుంటున్నారు విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు. ఎందుకంటే ఆ శాఖ ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది. ప్రొఫెసర్ కోదండరాం సార్కి ఆ శాఖ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు విద్యార్థుల్లో కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా సార్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవచ్చు అనే దాని మీద వినిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో కూడా విద్యాశాఖ మంత్రి కోదండరాం సార్కి ఇస్తారు అనే చర్చ నడుస్తుంది. ఎట్లా చూస్తారు సార్ దీన్ని? ఆయన నడుపుతున్న ఆయన సమర్థుడే, దాంట్లో అనుమానం అవసరం లేదు. అయితే కొంచెం చాలామందితో పరిచయాల వల్ల ఎప్పుడు వచ్చినా కలుస్తాం కాబట్టి చాలామందికి ఏముంటుందంటే సార్ కూడా అక్కడ ఏదన్నా ఒక అవకాశం తీసుకుంటే బాగుండు, అప్పుడు మనము అందరం పోయి సార్కే చెప్పొచ్చు అని ఒక అభిప్రాయము చాలామందికి కలుగుతున్నట్టుంది. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నాకేమి అట్లాంటి, నేను చాలాసార్లు చెప్పిన ఆ ఆశ కానీ ఆలోచన కానీ లేదు. కాబట్టి అట్లాంటి చర్చ అనవసరం అని చెప్పి నేను భావిస్తాను. సార్, మీరు ఒకవేళ విద్యాశాఖ మంత్రి ఇస్తే కొన్ని మార్పులు చేర్పులు ఏమైనా చేసే అవకాశాలు ఉంటాయా సార్? ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు దాని గురించి ఎంత మాట్లాడుకుంటే ప్రయోజనం ఉంది సార్? అట్లాంటిది ఏదన్నా అయితే అప్పుడు అయిన రోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు అవి. సార్, రీసెంట్గా బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు అరెస్ట్లో ఉన్నాడు తను, ఎట్లా చూడవచ్చు సార్? మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి, లేకపోతే రైలు పట్టాలను కోసేయాలన్నట్టుగా, ఇది ఉపా చట్టం కేసులోకి సంబంధించి చట్టాలు పడతాయి, సెక్షన్లు పడతాయని న్యాయవాదులు చెప్తా ఉన్నారు. అంటే ఇట్లాంటి వైఖరి బీఆర్ఎస్ పార్టీని మార్చుకోవాలంటారా? ఏం చెప్తారు సార్? ఇది ఏదైనా కానీ పోరాటం, ఆయన మర్చిపోయిన విషయము, చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే, పోరాటాలు అనేవి మిలిటెంట్గా జరగటంలో తప్పు లేదు సార్, కానీ హింసాత్మకంగా జరుగుతాయంటే తప్పది. ముఖ్యంగా ఒక రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి పార్టీ ఆ మార్గాన్ని ప్రవచించేటువంటి అవకాశం లేదు, దానికి ఇవ్వలే. మనకు పార్టీ వ్యవస్థలోనే దానికి ఆస్కారం లేదు. మీకు తెలియదు కానీ ఎన్నికల కమిషన్ దగ్గరికి పోయినప్పుడు రాజ్యాంగానికి లోబడి వ్యవహరిస్తామని రాసిస్తాం మేము. కాబట్టి దానికి అవకాశమే లేదు. అది అట్లాంటి అవకాశం లేకుండా మరి దాన్ని వాళ్ళు వ్యవహరించటం అనేది, అది మాట్లాడటం అనేది అది సరి అయింది కాదు. తెలిసి తెలియక మాట్లాడినట్టున్నాడు. అందుకని అది నేరమే అవుతుంది. అది తెలిసి చేసినా తెలియక చేసినా అది నేరమే అవుతుంది. అట్లా మాట్లాడవలసింది కాదు. బహుశా కెమెరాలు లేవనుకున్నాడో ఏమో కానీ అట్లా మాట్లాడవలసింది కాదు. ఏదున్నా అది అవకాశం లేదు దానికి. అయితే వ్యక్తిగతంగా కూడా నేను అనేది ఏంటంటే, హింసాత్మకమైన ఉద్యమాలకు మన దగ్గర అవకాశం లేదు, నిలబడవు అవి కుప్పగూలిపోతాయి. ఎందుకంటే ప్రజల భాగస్వామ్యానికి అవకాశాలు పోతుంటాయి, దాడులు మూసుకపోతుంటాయి, ఒకలో ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన కార్యకలాపాలుగా సాగుతుంటాయి. అట్లాంటి కార్యకలాపాల వల్ల రాజకీయ ప్రయోజనం లేదు, పార్టీలు నిలబడవు, బతకవు, ప్రజలు ఆకాంక్షించిన మార్పులు కూడా సాధ్యం కాదు. అందుకనే తెలంగాణ ఉద్యమాన్ని శాంతియుతంగా నడపాలని తీర్మానించుకొని అదే పద్ధతుల్లో దాన్ని శాంతియుతంగా ముందుకు నడిపించటం జరిగింది.
సార్. ఈ చరిత్ర అంతా తెలిసినటువంటి వాడు బల్కా సుమన్ తొందరపాటుగా ఇన్ని మాటలు మాట్లాడాడు. సార్. మాట్లాడవలసింది కాదు. దానికి మరి ఇప్పుడు తప్పు చేసిండు. తెలిసి చేసినా తెలియక చేసినా దానికి కొంత శిక్షణ అయితే అనుభవించవలసే ఉంటుంది. సార్. ఇప్పటికైనా ఇట్లాంటి వ్యాఖ్యానాలు ఎవరమైనా రాజకీయాల్లో చేయటం కుదరదు. సార్. మనం ప్రశాంతంగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా కార్యకలాపాలు నిర్వహించగలిగినప్పుడే ఒక అవకాశం ఉంటుంది. అందరికీ అవకాశం ఉంటుంది. ప్రజలు భాగస్వాములు అవుతారు. ఒక మంచి చర్చ జరుగుతుంది. ప్రజలకు ఉపయోగపడగలిగేటువంటి మార్పులను తేగలుగుతాం. కాబట్టి అట్లా శాంతియుతమైనటువంటి ఉద్యమాలకే మనం పూనుకోవాలి. శాంతియుతమైన పద్ధతుల్లోనే రాజకీయ పార్టీలు పనిచేయాలి. రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించాలి. రాజ్యాంగ విలువలకు లోబడే నడుచుకోవాలి. ఇది చాలా కీలకం. దీన్ని మర్చిపోయి మనం మాట్లాడితే వచ్చే ప్రయోజనం కంటే నష్టం చాలా ఎక్కువ ఉంటుంది. సార్, ఫైనల్గా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, ఎట్లా ఉండబోతుంది? అంటే ఒకవైపు నుంచి బీఆర్ఎస్ పార్టీ మాత్రం మేమే గెలుస్తాము, వచ్చేది మాదే అధికారం అని చెప్తా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్ముతా ఉన్నారు. 34 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని అంటున్నారు. ఎట్లా చూస్తారు సార్ ఈ రెండింటికి? ఏ పార్టీ అయినా గెలుస్తానే చెప్తారు, ఓడిపోతామని చెప్తారా? కానీ చాలా కీలకం ఏంటంటే ఇప్పటి వరకు అయితే కొంత ప్రజల్లో అసంతృప్తి ఉన్నా సార్ కాంగ్రెస్ పార్టీ ఇంకా రాజకీయంగా పట్టు అయితే కాంగ్రెస్ పార్టీకే ఉంది. సార్, థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు చెప్పండి.